కోసము గ్రామీణ ప్రాంతాలలో కూడా సర్వేయర్లను సిబ్బందిని కూడా నియమించాలనేది మనం రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతాము. సాగుదారులందరికీ పట్టాలనేటి వాళ్ళు 31/12/2017 నాటికి ఎవరైతే కొనుగోలు చేశారో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2023లో ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఆనాటికి ఎవరైతే వాటన్నిటికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది మనం రైతు సంఘంగా వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని సంబంధించి చూసినట్లయితే ఈ భూములకు సంబంధించి డిజిటలైజేషన్ ఇట్లాంటి అనేకమైన సమస్యల మీద ఇప్పుడు ఫారెస్ట్ భూమికి ఎక్కడ తరగతి వస్తుంది, ఫారెస్ట్ భూమి వాళ్ళకు అంటా ఉన్నారు. అంటే ఫారెస్ట్ వాళ్లకు రెవెన్యూ వాళ్లకు సర్వే చేయాలనే దాని గురించి ఈ ఫారెస్ట్ కు వివిధ శాఖల మధ్య భూములన్నింటినీ కూడా రెవెన్యూ శాఖ చేసినట్లయితే ఎక్కువ సమస్యలు పార్టీ ఉన్న భూములన్నింటినీ కూడా ఆ నిషేధిత జాబితా నుంచి బయటికి తీసి వాళ్ళందరికీ విచారణ జరిపి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన వాళ్ళందరికీ పట్టేదారు పాస్ పుస్తకాన్ని ఇవ్వాలని కూడా మనం రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు భూభారతి అంటే ఇదేదో ధరణికి కంటే చాలా బ్రహ్మాండంగా ఉందని కాంగ్రెస్ నాయకులు, అధికారులు, అదే రకంగా మంత్రులు వీళ్ళంతా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ రూట్స్ లలోకి వెళ్తే చట్టం లోనికి వెళ్ళి పరిశీలన చేస్తే ఇది చాలా దుర్మార్గంగా ఉంది. ఇందులో సవరించాల్సిన అంశాలు అనేకమైనవి ఉన్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధరణిలో ఉన్న లోపాలన్నింటినీ ధరణి చట్టాన్ని సవరించి భూభారతిని తీసుకొచ్చారు కాబట్టి ఈ భూభారతిలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని సవరించాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయడానికి మేమంతా రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, ప్రజల్ని సన్నద్ధం